నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై ఈ రోజుకి 506 రోజులైందండి. ఈ రోజు 507వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నుంచి వెంకటదాస్ గారు చాలా కాలం క్రితం పంపించినటువంటి తత్వాన్ని, అచల తత్వాన్ని ఈరోజు పాఠం జరుగుతుందండి. ఈ పాట పూర్ణము నెరిగిన బుధవరులారా. పూర్ణము నెరిగిన బుధవరులారా, పూర్ణము నిర్ణయ మేమండి. పూర్ణము లోపల పుట్టినదెవరు, పుట్టిన స్థలము చూపండి. పూర్ణము లోపల పుట్టుట లేదన పూర్ణము నెరిగిన దేవరండి. నిర్ణయ జన్మము నరులకు ముందరా నెచ్చట నుండేనో తెలపండి. పూర్ణము నెరిగిన బుధవరులారా, పూర్ణము నిర్ణయమేమండి. పూర్ణము లోపల పుట్టినదెవరు, పుట్టిన స్థలము చూపండి. జనన మరణము తనువును ఎవరికి, జగతికి రావట మేలండి. జనులును చేసిన పాపము పుణ్యము కనుగొన గణితము ఎటులండి. భూతములైదును భూతములందున పోవును పుట్టుట ఎవరండి.
చేతులు చేసిన కర్మం బొకరును చేగొనుట ఇతరుల కేలండి. బంధము మోక్షము భ్రాంతియునెవరికి బయలున ఎరుగున దేవరండి. ఎందకులోటని నాదిలో పాతక మాయువు కర్తయు ఎవరండి. పూర్ణము నెరిగిన బుధవరులారా పూర్ణము నిర్ణయ మేమండి. పూర్ణము లోపల పుట్టినదెవరో పుట్టిన స్థలము చూపండి. ముదమున రుద్రుల వేదములరువది పదులును శతమును వెయ్యండి. 10 ఏనుల గుణితము 1470 పదులును లయమును తెల్పండి. మనువులు వారము మనువుల వారము నేవది నూలును మన దివాకరుల పదులండి. కనుగొన గణితము 409 గణగురు కళలను తెల్పండి. శతమును 16 నుత షోడసి ద్వయ శతమండి. ప్రతిదినముత్పత్తి స్థితిలయమౌటయు పరమహంసలామి రెన్నండి. పూర్ణము నెరిగిన బుధవరులారా పూర్ణము నిర్ణయమేమండి. పూర్ణము లోపల పుట్టినదెవరు పుట్టిన స్థలము చూపండి. పూర్ణము లోపల పుట్టుట లేదనా పూర్ణము నెరిగిన దెవరండి. నిర్ణయ జన్మము నరులకు ముందర నెచ్చట నుండెను తెలపండి. సాంఖ్యము తారక అమనస్కము ధన సంఖ్యలు నిద్రను లేవండి. సంఖ్యలు నవి విని కనినవి గురుతులు సంఖ్యకు ముందర చూపండి. 12 షోడసి మంత్రరహితం 5 గానిది ఏదండి. 12 వర్షము లోపల ఈ కృతి పదమున కర్దము చూపండి. ప్రవిమలముగా ఈ భావాతీతము పదముల సుస్థిర మరయండి. సవనయముగా శ్రీనారాయణ గురు సన్నిధి సత్కృప నెరుగండి. పూర్ణము నెరిగిన బుధవరులారా పూర్ణము నిర్ణయమేమండి. పూర్ణము లోపల పుట్టినదెవరో పుట్టిన స్థలము చూపండి. పూర్ణము లోపల పుట్టుట లేదన పూర్ణము నెరిగినదెవరండి. నిర్ణయ జన్మము నరులకు ముందర నెచ్చట నుండెను తెలపండి. గురువు గారిని కార్యక్రమం ఆరంభించను. సర్వము గురువు మయము సర్వము గురువు మయము భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం
జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 507వ రోజు. పూర్ణమును ఎరిగినది ఎవరు అనేటువంటి పాటతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. మీ యొక్క పాటను నేను పూర్తిగా విశ్లేషణ చేయడానికి ఈ తరగతిలో మాత్రమే అయితే నేను ఆసక్తుడినేనండి. చూడండి, ఇక్కడ పల్లవిలోనే సూచన చేశారు. చాలా మంది ఇప్పుడు నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని, నేను తెలియజేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వాళ్ళని ఈ యొక్క అచల మహాసభల్లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. మైకిలు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే విన్నాం. వాళ్ళ పేర్లంతా అవసరం లేదు మనకు. గురువు ఏం చెప్తున్నారంటే చాలా తేటగా, చాలా క్లియర్ గా, అయ్యా పూర్ణమును తెలుసుకునేది నువ్వు ఏడున్నావయ్యా, పరిపూర్ణంలో నువ్వు ఏడున్నావు. ప్రత్యక్ష ప్రమాణం కదా అది. ప్రత్యక్ష ప్రమాణం అంటే రెండవది లేనిది అని అర్థమాట. అది ప్రత్యక్ష ప్రమాణం రెండవది లేనిది. ఓకే. ఇట్లా ప్రత్యక్షం అంటే మీకు అక్షము అంటే కన్ను. అదే గురుగారు. ఎదురుగా, ఈ కంటికి ఎదురుగా కనిపించేదని కాదు. మీకు మనకు ఈ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు, ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. ధర్మం కాదు, ధర్మ్యం. అది నువ్వే అయిపోవాలి. ఇప్పుడు ఉప్పు సముద్రమే అయి ఉంది, ఆభరణం బంగారమే అయి ఉంది, నువ్వు పరిపూర్ణుడే అయి ఉండవు. నువ్వు నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నాను అంటే ఎవరన్నా నవ్వుతారండి. నేను అనేటువంటి అహమునకు పరిపూర్ణమున చోటు లేదు. పెట్టండి, అదే పెట్టండి, ముగిస్తాను. ఇక్కడ చెప్తున్నాడు, ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. యావత్ ఎందుకు ఇచ్చారంటే నువ్వు పరిపూర్ణుడివేనని తెలుసుకునేటువంటిదయ్యా స్పర్శయోగం. ఇది సుఖం కాదు, సుసుఖం. ఆ ఎక్స్ట్రా ఎందుకు తెలుసా? సుఖం అంటే ఏ వస్తు సేవల ద్వారా అయినా నువ్వు పొందేది. సుసుఖం అంటే ఆ సుఖము నువ్వేనని తెలుసుకునేదయ్యా. ఏ సుఖము? అక్షయ సుఖం, 26వదైనది ఏదైతే ఉందో అదే అంతటా ఉండేది. మధ్యలో ఇది ఉండలే. ఏంది ఇది? శబ్ద స్పర్శాదుల ఆస్వాదన చేత పొందబడుతున్నటువంటి మాయ. ఈ సంసారం సుదీర్ఘంగా వ్యాపించి ఉంది అంటే ఇది అవిద్య. నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నాననేవాడు కూడా అవిద్యలో భాగమే. ఈ అవిద్యలో సగం తత్వవేత్తలతో ఇట్లా రోజు గంట సేపు సంభాషిస్తూ ఉంటే అది సగం తొలగిపోతుంది. ఇట్లా అంటే ఇప్పుడు ప్రతిరోజు మనం ఎంతమంది చూడండి, ఈ గంట సేపట్లో మనం అనుభవానంద స్వామి, అవధూత స్వామి, జ్ఞానేశ్వరి, జగద్గురు ఆదిశంకర్లు, వీళ్ళతో ఇప్పుడు మనం సంభాషించినట్లే అని అనుకుంటున్నా నేను. సగం పోతుంది. వినేవాడిలో శ్రద్ధ లేకపోతే ఏమీ పోదనుకోండి. మిగతా సగం స్వాత్మ విచారణతో భ్రమరహితమే పరిపూర్ణము. భ్రమరహితమే పరిపూర్ణము అట్రావాలనే తప్ప, అంతేగాని పూర్ణమును ఎరిగిన బుధవరులారా పరిపూర్ణము నిర్ణయం ఏమండి చెప్పండి చూద్దాం. చెప్తే ఎరుక అనే అర్థం. చెప్తే ఎరుక అవుతుంది కదా, ఎట చెప్తావు? అవును. చెప్పేదానికి నువ్వే ఆడుండవు, వినేదానికి నేను ఎక్కడున్నాను? ఇంత గొప్ప మరి తత్వజ్ఞాయాన్ని ఈ తరగతిలో విశ్లేషించడం అంటే అంత చిన్న విషయం కాదు. మీరు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివితే ఒక్కొక్క పద్యాన్ని 3 రోజులు 24 గంటలు చూడండి. 24 గంటలు ఒక రోజుకి అట్లా 3 రోజులు ప్రయత్నం చేస్తే అది పూర్తయింది. అదే పని మీద ధర్మవరంలో వెళ్ళి అది ఆయన ఎవరు కురుపూడి నాగేశ్వరరావు గారి పెట్టిలో భద్రంగా దాపెట్టినాడు. అది ఇంకా ఆయనకు సమయం రావాలి దాన్ని రిలీజ్ చేయడానికి. అట్లా ఇంతటి గొప్ప తత్వం అండి ఇది. అదే నేను ఇక్కడ న్యాయం చేయలేను. పల్లవిని మాత్రం చెప్పి సారాంశాన్ని సూటిగా చెప్పి ముందుకు వచ్చేస్తాను. పరిపూర్ణంలో పరిపూర్ణాన్ని తెలిసినటువంటి బుధవరులారా అంటే ప్రస్తుతం ఉంటున్నటువంటి 29 మందిలో చాలా మంది బుధవరులు ఉన్నారు. ఇది భవిష్యత్తులో ఈ ఆడియో వినబోయేటువంటి వారిలో చాలా మంది బుధవరులు ఉన్నారు. వాళ్ళు పరిపూర్ణ నిర్ణయం చెయ్యరు. ఎందుకు చేయరంటే వాళ్ళు పరిపూర్ణులు కాబట్టి కొత్తగా వాళ్ళు నిర్ణయం చేయాల్సిన అవసరం వాళ్ళకి తెలుసు. అదే విషయం. పరిపూర్ణం లోపల పుట్టినది ఎవరు, పుట్టిన స్థలాన్ని చూపండి, మళ్ళీ తెలియజేద్దరు చూద్దాం.
ఇల్లు నేను తెలుసుకున్నానంటాడే వాళ్ళ కోసం రెండో లైను. అదండి. పరిపూర్ణంలో ఎవరన్నా పుట్టి ఎవరన్నా సచ్చుంటే పూర్ణమునం దెరుక పుట్ట లేదనే శివరామ దీక్ష. అది కదా శివరామ దీక్ష సిద్ధాంతం ప్రతిపాదిస్తా ఉండేది. అవునండి. మరి పుట్టుకిట్టులే అబద్ధం అయినప్పుడు నువ్వు ఎప్పుడు పుట్టినావు, ఎప్పుడు పెరిగినావు, ఎప్పుడు సస్తావు, ఎప్పుడు తెలుసుకుంటావు? ఏంది ఇదంతా? నో. అసలు ఈ నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకోబోతున్నాను అనడం కూడా భ్రమేనండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్యమైన సూచన చేసి ముందుకు వస్తున్నాను. ఒక కథ లేకపోతే ఇప్పుడు సినిమా సీరియల్ చూస్తూ ఉంటారు మీరు. చాలా మంది వింటున్న శ్రోతలు సాయంత్రం అయితే సినిమా సీరియల్ అలవాటు లేకపోయినా మీ ఇంట్లో పెట్టింటారు కాబట్టి మీరు చూడాల్సి వస్తుంది. నా అనుభవం కదా. అప్పుడు ఆ సీరియల్లో ఉండేటువంటి సంఘటనలు అన్నీ కూడా నిజమా? కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ సీరియల్ ని రచించినటువంటి రచయిత యొక్క చమత్కారమే అదంతా. అవును. ఈ సీరియల్లో మీరు ఆ రచయితను వెతికి పట్టుకోగలరా? పట్టుకోలేము. అసలు ఆలోచించరు మీరు. వాడేమైనాడు, వాడేమైంది, ఆయనకి పెళ్లి ఎప్పుడైతుంది, ఈయనకి పిల్లకాయలు ఎప్పుడు పుడతారు, ఇదే చూసుకుంటారు. కానీ ఇది రచయిత కల్పించిందేననేటువంటి భావం ఉంటే మళ్ళీ దాన్ని చూస్తారు మీరా? బాగా గుర్తుపెట్టుకోండి. అదంతా కవి కల్పించిన కల్పనలో ఆ కవిని ఎట్టా వెతికి పట్టుకోలేమో, పరిపూర్ణంలో దయచేసి వెతికి నిన్ను పట్టుకోలేవు. రుజువు అండి. దేనికి రుజువు? పరిపూర్ణానికి కాదు, నువ్వు లేవనే దానికి రుజువు. అది నేను చేస్తా. పరిపూర్ణం ఉందని చెప్పేదానికి కానీ, దాన్ని నీకు చూపించేదానికి కానీ నా వల్ల కాదండి. ఎందుకంటే అందులో నేను కనపడటం లేదండి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సృష్టి అనే సరోవరంలో మునగటం తేలటం అనేదంతా నువ్వు నిద్రపోయి లేసినట్లే. ఇప్పుడు నిద్రపోయి లేస్తా ఉండేది ఎట్లా, ఈ జనన మరణంలో కూడా అంతే. కాబట్టి పూర్ణంలో పుట్టినది ఎవరు? పుట్టేదానికి స్థలం ఉందా చూపండి అంటే అర్థం ఏంటి? ములుగుచ్చేదానికి స్థలం లేకుండా అదే ఉంది కదా అని అర్థం. పుట్టిన లోపల, పూర్ణము లోపల పుట్టినది ఎవరో చెప్పాలి, దాని స్థలం చూపించాలి. ఎవరు చూపిస్తారు? స్థలం చూపించండి. అది పుట్టుగిట్టులు లేకను పూర్ణము బట్ట బయలయ్యెప్పుడు ఇట్టిదని చెప్పరాక ఉండును గుట్టుగా భక్తులారా. గుట్టుగా అంటే రహస్యంగా. రహస్యంగా. ఎందుకు రహస్యం? తెలియని వాళ్ళకే రహస్యం. అక్కడ పైన మొదటి లైన్ లో చెప్పిన బుధవారులకి అది ప్రత్యక్ష ప్రమాణం కదా. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం కదా. మరి ఇంత స్పష్టంగా ఉండేటువంటి పరిపూర్ణాన్ని నేను చూపిస్తాను, నేను చూసినాను అనేటువంటి ఇది భ్రమ కిందికే వస్తుంది. సకల లోకంబులకును సాక్షికి చరాచరంబులకును సకల భ్రమలను మీరియు బయలుండు సత్యముగా భక్తులారా. అందుకని పూర్ణము లోపల పుట్టుట లేదు అని, పుట్టేవాడు కూడా లేదు. కాబట్టి పూర్ణము నెరిగినది ఎవరండి? కొత్తగా తెలుసుకోవాల్సిన ఎవరు? దక్షిణామూర్తి తెలుసుకున్నాడని అంటారేమో, శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడని మీరు అంటారేమో. యాడ చెప్పినాడు చెప్పండి నేను తెలుసుకున్నానని? ఆయన తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు చెప్పండి? ఎందుకో మీరు చెప్పండి. ఆయన పరిపూర్ణుడు కనుక. అట్లా అది అందుకే కదా ఇప్పుడు ఎక్కడ ఖమ్మం మహాసభలో ఒక ఆయన అడిగాడు, ముంజేతి కంకణం చూసుకునే దానికి అర్థం అవసరమా అంటే ఏం అర్థం అని అడిగాడు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది చూడండి. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడే, ఆయన కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే? అంతటి అవతార పురుషుడు కూడా గురుమూర్తిని ఆశ్రయించాడనే ఆదర్శం కోసం ఆయన గురువుకి అడిగినాడండి. అంత మాత్రం చేత నువ్వు నేను శ్రీకృష్ణుడు ప్రకటించుకుంటాడావు, నువ్వు సాందీపుని అంటే గురువు గాడికి వెళ్ళి అంటే సాందీపుడు వేరేగా శ్రీకృష్ణుడు వేరేగా కనపడిన నీకు పరిపూర్ణం ఎప్పుడు తెలుస్తుంది బాబు? సాందీపుడు శ్రీకృష్ణుడు వేరు వేరా? కాదు అయ్యా. అంతటా ములుగుచ్చ సందు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణము అంతటా ఉంది అంటే అంతా పరిపూర్ణమే ఉంది తప్ప రెండవది లేదని తెలిసిన తర్వాత ఒకరికి తెలియదు, ఒకరికి తెలుసు డివైడ్ చేసి నేనేడున్నానండి. కాబట్టి ఈ విధంగా దీనికి మనం ముందుకెళ్తే గణితం దగ్గరికి పోయినామంటే సాంఖ్యం తెలుసుకో, లేకపోతే సంఖ్యలు విడవో. అర్థం పర్థం లేకుండా సాంఖ్యం పరిశీలిస్తే సంఖ్యలు బిగుసుకుంటాయి. జాగ్రత్త. ఇప్పుడు ఈ సంఖ్యలే సాంఖ్యం అండి. అవునండి.
ఆ సంఖ్యల వెనకాల పోయేటప్పుడు సంఖ్య లేనిదని తెలిసినటువంటి వాడు అనుభవానంద స్వామి ఇప్పుడు విశ్లేషిస్తాను చేస్తున్నారు చూడండి. ఆ, అట్లా చేసిన వాళ్ళైతేనే సాంఖ్యాన్ని విడగొట్టగలరు. అవును. అనవసరంగా సాంఖ్య పరిశీలనలోకి పూనుకున్నారనుకోండి, నాకు ఒక గురువు గారు చెప్పినారు అట్టు ఉంటది. అవునండి, ఇందాక మీరు చెప్పింది పర్ఫెక్ట్ ఉందండి. కల్పించింది అని మనం స్పష్టంగా తెలిస్తే దానిపైన మనకు ఆసక్తి ఉండదనే. టీవీ సీరియల్ గురించి చెప్తా. అంతే కదా, మొన్న మీకు 5 రూపాయల కాయను ఒకే కాయను ఇచ్చాను చూడండి, ఆ, అట్లాంటిదే సాంఖ్యం. అంతే. అంతేగాని నాలుకల మీద రాసేది, పెన్ను తీసుకుని నాలుకల మీద రాసేది, ఇవంతా నిలిపే ఇది దాని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి అది వచ్చింది, నీకు అది చూపిస్తా ఇది ఏం చూపిస్తావా నువ్వు? గుర్తుపెట్టుకోండి, జనన మరణాలు ఎట్లాంటిదంటే ప్రతిరోజు మనం నిద్రపోయి లేస్తున్నటువంటిది. పరిపూర్ణం ఎట్లాంటిదంటే భావాతీతము, నువ్వు లేనిది నేను లేనిది అంతటా ములుగుచ్చ సందులోకి నిండి ఉండేది. అది సద్గురు ఒక్కరికే తెలుస్తుంది, నీకు నాకు ఎట్ట తెలుస్తుంది? నువ్వు నేను వేరైతే కదా. అవును, అంతా పరిపూర్ణమే అయి ఉందే. ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి నువ్వేడలేవు, నేనేడన్నా చెప్పండి. అవును. అందులో స్వజాతి విజాతి మరియు పరిచ్ఛిన్న భేదాలు అనేవి లేవు. కాబట్టి దీక్షితుల వారు కూడా ముంజేతి కంకణాన్ని చూసుకునేదానికి నీకేం అర్థం కావాలన్నా అని అడిగినాడు. గురువు లేకుండా తెలియబడదు. నీలో శ్రద్ధ లేకపోతే గురువు ఉంటే కూడా తెలియబడదు. గురు సూచన ఉండినప్పటికీ నీలో శ్రద్ధ ఉండి చక్కగా పూర్వజన్మ కర్మ పుణ్యవాసనలు పరిపక్వత చెంది నీ శ్రద్ధతో తెలుసుకోవాల్సిన మాత్రం నువ్వే. ఇంపార్టెంట్. మన శాస్త్రాలు గురువాక్యాలు ఇవన్నీ కూడా నీకు సపోర్ట్ చేస్తాయే తప్ప నిన్ను ప్రత్యక్షంగా గడ్డకెక్కించవు. శాస్త్రం శబ్ద ప్రమాణం, గురువు ప్రత్యక్ష ప్రమాణం. నిజమే. ఇప్పుడు నీకు ఆయనకు భేదం లేదని నీకు తెలిసినప్పుడు తెలుసుకోవాల్సిన వాడు ఉండడు. ఆ విధంగా మనం ఇది ఈ పాటలో చెప్తున్నాను కదా, దీన్ని పూర్తిగా న్యాయం చేయాలంటే మనకి 4-5 రోజులు కావాలండి. అదే చాలా పెద్ద పాట ఇది యాక్చువల్ గా. అంటే భూమానంద, శ్రీ భూమానంద మందిపుల హనుమంతరాజు యోగి వాళ్ళు రాసినారా ఈ పాటని? వద్ది నారాయణ దాస్ గారు అనుకుంటానండి, అనుకుంటున్నా, కరెక్ట్ గా ఐడియా లేదు. సాక్షాత్తు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి వారండి. కాబట్టి ఆయన ఒకటే మాట, ఒంటుకు దాపల బిందువు అనేదాన్ని ఎంత క్లియర్ గా తెచ్చినారు ఇందులో అంటే, ఆయన 1-2 పక్కన పెట్టుకోవాలి. అసలు సంఖ్యలే అబద్ధం అనేటువంటి విషయం సంఖ్యలకు ముందుండే సున్నాను చూసి సూచన చేసుకోవాలి అంటున్నాడు. అన్ని సంఖ్యలు 0 నుంచే వచ్చాయి కదా. భారతీయులు 0 కనిపెట్టారంటే మొత్తం ప్రపంచం శూన్యం అని తేల్చారని అర్థం. ఎన్ని సంఖ్యలైనా పెట్టుకోండి, అన్ని 0 నుంచి పుట్టినటువంటివే కదా, శూన్యం నుంచి వచ్చినటువంటివే కదా. కాబట్టి నువ్వు శూన్యము, ఎరుక అనేది శూన్యము, శూన్యాతీతమైన బట్ట బయలులో, ములుగుత సందు లేకుండా ఉండే బట్ట బయలులో ఈ శూన్యము లేనిదే. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం వస్తుంది గురువు గారు అవగాహనలో. ఇప్పుడు ఈశ్వరుడు శూన్యం నుంచి వచ్చినాడే అనుకుందాము, పరిపూర్ణుడు కూడా శూన్యం నుంచి వచ్చినాడే కదా. అదే మీరు మొదటి మళ్ళీ అదే 2 వాక్యాలు మళ్ళీ తీసుకుంటున్నాను. ఈశ్వరుడు శూన్యం నుంచి వచ్చినాడని నువ్వెట్టనుకుంటావు? ఇంతసేపు నేను పరిపూర్ణ సాంఖ్యము శ్రీ పరిపూర్ణం నుంచి ఏమీ పుట్టలేదంటున్నాను. పుట్టలేదు. అవును. మీరు ఇందాక ఈశ్వరుడు శూన్యం నుంచి వచ్చినాడు అంటే మంచి ప్రశ్న వేశారండి. ఈ ప్రశ్నకు సమాధానం చూడండి. నేను మీకు 5 రూపాయల కాయను ఇచ్చినట్టే కదా గురువు గారు. నేను మీకు 5 రూపాయల కాయను ఇచ్చినాను కదా. అట్లాంటిదే కదా. శూన్యం నుంచి వచ్చినాడు, మళ్ళీ శూన్యంలో లయం అవుతాడు. ఇప్పుడు నేను 5 రూపాయల కాయను ఏం చేశాను? మళ్ళా అది మీరు ఇచ్చినట్టు ఉంది, తీసుకున్నట్టు ఉంది బ్యాక్. మరి నేను ఏడిచ్చినట్టు ఏడు తీసుకున్నారు. అవును, అంతేనండి. కాబట్టి కల్పన అంతేనయ్యా. కాబట్టి పరిపూర్ణుడు కూడా మళ్ళీ ఈశ్వరుడు అన్నారు. సరే, మాయాసవరిత బ్రహ్మానికి అప్లై చేసుకుంటా. మీరు పరిపూర్ణుడు కూడా శూన్యం నుంచి వచ్చినాడు అంటే నేను ఏడకు పోయి చెప్పండి. శూన్యం నుంచి ఎట్లా వస్తారు అంటే, శూన్యం నుంచి వచ్చినారు అంటే శూన్యం నుంచి ఈ సృష్టి, అదే సృష్టి విన్యాసం అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతా లేనిదేనని నువ్వు అనుభూతి చెందినప్పుడు మాత్రమే పరిపూర్ణత అని అర్థం. అంటే మీరు చెప్పేది ఏంటంటే పరబ్రహ్మ ఈజ్ పరిపూర్ణుడు ఎప్పుడు ఉన్నాడు, మరి మాయా సబలిత బ్రహ్మే మధ్యలో వచ్చాడు. అయ్యో, వచ్చినట్టు ఉన్నాడు అంతే, రాలేదయ్యా.
రాలేదు. ఓకే, క్లియరా? క్లియర్ గురుగారు. ప్రతిరోజు కూడా చూడండి, ఇది నిత్య సత్య శాశ్వతమై ఉన్న పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లున్న జ్ఞానయజ్ఞం అని చెప్పాను. జరుగుతున్నట్లుండదు అంతే. అది ఇది జరిగేదానికి పరిపూర్ణంలో స్థలం లేదు కదండి. లేదు. దీని పల్లవి అదే కదా, ఈ పాట పల్లవి. అవును. ఇది చెప్తున్నాను కదా, తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటే ఈ యొక్క అవగాహన ఖచ్చితంగా కాలంలో ఇది ఎవరికి వారే పొందవలసింది, చెందవలసిందే తప్ప ఒకరు వచ్చి ఒకరికి ఇచ్చేది కాదు. ఓకేనా? అంతేనండి, అంతే గురుగారు. వస్తాయి, మన కాలాతీతం అవుతుంది. మనం ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞంలో 2వ భాగంలో చూడండి, ఇవన్నీ వస్తాయి, మీకు సూచన చేస్తూ వస్తాను. అలాగే. సాంఖ్య పరిశీలనలో ఈరోజు మకారం. నిన్న ఆ ఊ పూర్తయింది కదా, ఇవాళ మకారం. 5వ అధ్యాయము సాంఖ్యము. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను. విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. ఆ జీవుడే కారణంబు మత్తుడై తాను లయమైనప్పుడు ఉత్త చిత్తంబుతోనూ ఉపసంహరించిన అహముతోనూ విశ్వలయకర్తయైన ఈశ్వరుడు నలుపు వర్ణంబుతోనూ తమో గుణము చేతను హృదయమున విధి లేక పదిలమగును. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈశ్వరుడు ఎడున్నాడు చూడండి. ఈశ్వరుడు శూన్యం నుంచి వచ్చినాడు కదా అని మీరు అడిగారు. అని కథ చూడండి, ఇక్కడ ఈశ్వరుడు కథ తెలుస్తుంది. చూడండి, అకారము రజోగుణం అని చెప్పాం, ప్రారంభం. తర్వాత ఉకారము సత్వగుణం అని చెప్పారు. సత్వగుణం ఇది ఒకటి మరొక గుణంతో ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుందండి. అవును. ఇప్పుడు తర్వాత తమో గుణం దగ్గరికి వచ్చాం. అకార ఉకారములలో ఉండేటువంటి స్థూల సూక్ష్ముడైనటువంటి ఇద్దరు కలిసి ఇక్కడ మూడోవాడు. ఇప్పుడు ఒక భావం కొత్తగా వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు గాఢ నిద్రలో వీళ్ళిద్దరు ఆడికి విన్నారు. ఎవరు? జాగ్రత్తడు, స్వప్నుడు. జాగ్రత్తలో ఉండినటువంటి వాడు గాని అంటే ఆకారంలో ఉండే లైన్, అంటే మొదటి లైన్, 2వ లైన్, ఇప్పుడు ఈజీ అనుకో అని పట్టికి పెట్టాడు చూడండి. మొదటి లైన్, 2వ లైన్ మొత్తం అండి అడ్డంగా లెక్కేసుకోండి. ఇద్దరు కలిస్తే 3, విడివిడిగా కాదు ఇవి. అది చూసుకోండి, ఇంకా క్లియర్ గా చెప్తా. ఇప్పుడు ఆయన పట్టికి కూడా పెట్టేశారు కాబట్టి, ఇప్పుడు మాట్లాడుతున్నవాడు మళ్ళీ నిద్రపోయిన తర్వాత కలగన్నవాడు ఇద్దరూ కలిసి ఈ తమో గుణం చేత ఈశ్వరుడై నలుపు వర్ణంతో, అంటే చిమ్మ చీకట్లో ఏం తెలియకుండా పడి నిద్రపోతాడు అని అర్థం. హృదయమున విధి లేక పదిలమగును, సుషుమ్న నాడిలో లయం చెంది ఉంటాడు. ఇది మకారం. అదండి, గాఢంగా నిద్రపోయిన వాడిని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్తూ వస్తున్నా డైలీ మీకు. ఈ స్థూల సూక్ష్మాలకు చెందినటువంటి ఈ అబద్ధపు గుర్తు ఆకాశంలోనే, అంటే శూన్యంలోనే ఉంది, శూన్యంగానే ఉంది. ఇప్పుడు నిద్రలో నువ్వు శూన్యమా కాదా? క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ ఊ మా ఈ మూడింటిని ఏమన్నారంటే, రేపు చెప్పబోయేది రెడ్డి కింద ఉండేది. రేపు ఈ 3 లైన్లు ఈరోజు పూర్తి కావాలి. బాగా గమనించండి. ఆయన ఏమంటున్నారంటే, మరుపన తొలిమేనులు 3 అని చెప్పిన కృష్ణ ప్రభువుల పద్యంలో ఈ 3 అండి. ఎరుకన నా లవదేహము రేపు చెప్పబోయేదండి. ఈ 2 ఒకటే. ఈ మూడిట్లో ఉండేటువంటి స్థూలంగా ఉండేటువంటి జాగ్రత్తలో ఉండే విశ్వడు, కలగంటున్నటువంటి తైజసుడు, ఇంకా గాఢంగా నిద్రపోయినటువంటి ప్రాజ్ఞుడు, ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా? ముగ్గురు నీకు తెలుస్తున్నారు కదా ఇప్పుడు. ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చినారు, వాటి పెద్ద పెద్ద విశేషాలు ఏంటి, దానికి ఈ ముగ్గురు రావడానికి స్థలం ఎక్కడుంది, అదే ఎరుక.
ఆ ఎరుకను గురించి, అంటే కింద రెడ్డింగ్ లో ఉండే లైన్ గురించి, అంటే ఓంకారం గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం ఓంకారమో వెస్ట్లో ఉండే ఓంకారం గురించి. అకార ఉకార మకారాలు 3 కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అదండి. ఈ ముగ్గురు దీనికి ఒక దేవత అని ఉండదండి. గుర్తుపెట్టుకోండి, గుడ్డి పాఠం నేర్చుకున్నటువంటి వాళ్ళు దీనికి ఆ మూల ఆ దేవుడు, ఈ మూల ఈ దేవుడు అనేది భూమి తిరుగుతాడా? మీకు ఇది స్థిరం కాదు, ఈ ఎరుక స్థిరం కాదు, ఇది చంచలమైంది, ఇది లేనిది అని చెప్పడానికి మీకు 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో మీకు 10వ శ్లోకం చెప్తుందండి. ఇప్పుడు ఇది అనుభవించుకోవచ్చా గురుగారు? రజోగుణం అంటే విష్ణువు, తత్వగుణం అంటే బ్రహ్మ. అందుకే కదా, అదే కదా ఇప్పుడు చెప్తాను, మీరు ఫిక్స్ అవుతారని. ఒకదానికి ఒక దేవత సూచాయగా సూచించబడినవే తప్ప శూన్యంలో దేవత లేనిది నా బొంద. అది కరెక్ట్. ఇప్పుడు అంతేలేండి. ఇప్పుడు అకారం అంటే వర్తమానము, ఉకారం అంటే భూతకాలము, మకారం అంటే భవిష్యత్తు. ఈ 3 కాలాలు కూడా లేనియే. ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ శ్లోకం వస్తుంది, 14వ అధ్యాయం శ్లోకం నెంబర్ 10 పెట్టండి, అది కూడా చెప్పేస్తా ఇప్పుడే. ఈ 3 కూడా బాగా గమనించండి, ఈ 3 లేనివే ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఎందుకు తెలుస్తున్నాయి? రేపు చెప్పబోయేటువంటి తెలుసుకునేవాడు ఉన్నాడు కాబట్టి తెలుస్తున్నాయి. తెలుసుకునేవాడు లేనివాడు అయిన తర్వాత కూడా ఇవి ఉంటాయా? ఇది ఇంపార్టెంట్ విషయం. చాలా చాలా చాలా. మరి తెలుసుకునేవాడు లేదని తెలియకుండా ఖచ్చితంగా ఆడ ఇంద్రుడు, ఈడ వరుణుడు, ఈడ యముడు, ఈడ ధర్మరాజు, ఇది పెట్టుకుంటా ఎన్ని రోజులు కాలం గడుపుకుంటారు మీరు? తెలుసుకునేవాడు, జ్ఞాత అనేవాడు లేకపోతే అసలు ఏమీ లేవు. బాగానండి. అందుకనే నేను చదివిన చాలా పుస్తకాల్లో బ్రహ్మ విష్ణువులకి మార్చి రాసుకుంటూ వచ్చారు, మహేశ్వరుడికి మాత్రం ఒకటే రాశారు. ఈ అకార ఉకారాలను ఏది ముందు అని చెప్పేదానికి లేదనమాట. 2 లేనివే కదండి, స్థూల సూక్ష్మాలు. ఏది ముందు? మీరైతే విత్తనం ముందా, చెట్టు ముందా? 2 ఒక వస్తువు యొక్క భిన్న రూపాయలు. ఏది ముందని చెప్తావు చెప్పు? ఈ 2 లేదని తెలిసినవాడు. వాడికి కారణం లేదు, నిద్ర లేదు, మెలకువ లేదు, వాడు పరిపూర్ణుడు. చూసుకోండి, రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. 3 గుణాలు నేర్పి చూసుకోండి. అంటే ఒక్కొక్కప్పుడు రజోగుణం, దీని అర్థం ఒకే వాక్యంలో చెప్పేస్తారు మీకు. ఇప్పుడు 3 గుణాల గురించి మనకు అనుభవానందం చెప్పారు కదా. మీరు ఊరికి ఆయన సూచనకు చెప్తే వాటిని టెస్ట్ వేసుకుని వాటిని కంఠస్థం పెట్టుకుని దాన్నే తిప్పి మీటింగ్ లో చెప్పుకుంటా ఉంటే తెలిసినట్టు కాదు. అవి స్థిరం కాదు, అది లేనిది. 4వ శరీరం కాదు, అది నా లవ శరీరము. బాగా చూసుకోండి, గావ తీయలేదు ఆయన. నా లవ శరీరం అంటే ఈ 3 శరీరాల్లో తిరిగి అబద్ధపు గుర్తే ఆ 4వదిగా భ్రమిస్తా ఉండేది. అది లేదని తెలియాలంటే ముందుగా ఈ యొక్క సెంటెన్స్ చెప్పి నేను 4వ జ్ఞానయజ్ఞాల 3వ భాగానికి వచ్చేయబోతున్నానండి. గమనించండి, రజోగుణము ఒక్కొక్కసారి తమో సత్వగుణాలని అధిగమిస్తుంది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజోగుణము తమో గుణములను అధిగమించి ఒక్కొక్కసారి సత్వగుణం ప్లే చేస్తుంది మనిషిలో. అవును. అదే విధంగా రజస్సు సత్వాలని అధిగమించి తమో గుణం ప్లే చేస్తుంది ఒక్కొక్కసారి. ఇట్లా ఓ గుణాన్ని మించి ఓ గుణం వస్తుంది అంటే దేవతలు అన్ని నుంచి వచ్చినాడు, ఇవి నుంచి అడిగి పోయినారని చెప్పాలని ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది భగవద్గీతలో చాలా క్లారిటీగా ఉందండి, చెప్తాను. దీన్ని ప్రాక్టికల్ గా చెప్పేదే. ఒకటి కోపం వచ్చినప్పుడు అతనిలో సత్వగుణం తమో గుణం అంతరించి రజోగుణం పెరిగింది. వాడు హాయిగా నిద్రపోయేటప్పుడు వానికి సత్వగుణం రజోగుణం శమించి తమో గుణం ఎక్కింది. అంతేనా? ఒకడు బాగా మంచి మాటలు మాట్లాడేటప్పుడు రజోగుణం తమో గుణం తగ్గి అతనిలో సత్వగుణం పెరిగిందని చెప్పాలా? 3 లేనివే కదయ్యా. 3 లేనివే. 3 వచ్చింది ఓంకారం నుంచి అన్నప్పుడు ఆ ఓంకారం లేనిదే కదా, అదే కదా ఎడం పక్కన పెట్టేది. కాబట్టి ఈ 3 కలిసినటువంటి ఆ యొక్క అబద్ధపు గుర్తు గురించి తర్వాత ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఇప్పుడు మనం జ్ఞానయజ్ఞం 3వ భాగంలోకి వచ్చేసాం. ఈ జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞంలో చాలా మంది వినకనే వింటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏకత్వంలోనే ఉంటారు. ఆ ఏకం కూడా నేను చెప్పరానిది, ఏమని అనరాని తత్వమని తెలిసి ఉండేటువంటి వాళ్ళు మహాత్ములు.
ఉమ్, వాళ్ళు సతతము నా ధ్యాసలోనే ఉంటారు, వాళ్ళకి ఈ క్లాస్ తో అవసరం లేదు, లేదు. ఉమ్, వాళ్ళు జ్ఞాన యజ్ఞమునకు అతీతులు. ఉమ్, ఇక జ్ఞాన యజ్ఞం గురించి చెప్తాను నేను. చూసినారా ఉమ్, ఉమ్, ఎంత క్లారిటీ చూడండి. ఇప్పుడు దీనికి ముందు నేను ఇప్పుడు చెప్పింది మీకు ఎంత తేటగా అర్థమైంది లేదా? ఉమ్, ఇప్పుడు ఏం చెప్పారు స్టార్టింగ్? జ్ఞాన యజ్ఞం గురించి ఇంకా చెప్తాను విను అంటే అర్థం ఏంటంటే ఈ జ్ఞాన యజ్ఞం లేనిదేనయ్యా. ఆ, జ్ఞాన యజ్ఞానికి ముందు ఏం చెప్పారు? ఇది కథ చెప్పినట్టే. ఆ, ఆ అంతేనండి. జ్ఞాన యజ్ఞానికి అతీతుల గురించి చెప్పారు. ఉమ్, జ్ఞాన యజ్ఞానికి అతీతులు కూడా జ్ఞాన యజ్ఞంలో వింటున్నారు. ఉమ్, అయినా వాళ్ళు వినకనే వింటున్నారు. ఉమ్, ఆ క్లారిటీ ఇప్పుడు చెప్తాను చూడండి. నిజానికి యజ్ఞం అంటే యజ్ఞము, బలి, పశువు అవన్నీ ఉండాలి కదా. ఉమ్, నిన్న క్లాస్ ముగించేటప్పుడు మీకు ఏం చెప్పాను నేను చూడండి. అద్వైతమే యజ్ఞ మండపము, ఉమ్, ద్వైతమే యజ్ఞ పశువు. ఆ, ద్వైతం అనే యజ్ఞ పశువును అద్వైతమైన యజ్ఞ మంటపానికి బలిచ్చేస్తే మహాద్వైతం సిద్ధిస్తుంది, వాళ్ళే పరిపూర్ణులు. అది. ఇది నిన్న మీకు ముగించినటువంటి సమయం. ఉమ్, అది నెక్స్ట్ అక్కడి నుంచి కొనసాగిస్తున్నా. ఈ పంచమహాభూతములకు ఉమ్, చూడండి, పంచభూతాలని చెప్పలే, పంచమహాభూతాలని చెప్పారు. ఉమ్, అంటే సమిష్టిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు. ఉమ్, పంచమహాభూతములకు గల విశిష్ట గుణములు అంటే తన్మాత్రలు అండి. ఉమ్, తన్మాత్రలు శూన్యం అండి, ఉమ్, తన్మాత్రలు లేనివేనండి. ఉమ్, ఆ తన్మాత్రల వల్ల, తన్మాత్ర అనే పదానికి అర్థం చెప్తా చూడండి. ఉమ్, ఉమ్, శబ్దస్పర్శ రూపరసగంధాలు వ్యష్టి అంటే ఇప్పుడు నాకు తెలియబడుతున్నాయి కదా. అవునండి. ఉమ్, ఇది తెలియబడకుండా ఉండేటువంటి సమయంలో అవ్యక్తంలో ఉండేదే తన్మాత్రలు. తత్ అంటే అది, ఉమ్, మాత్రలు అంటే ఇంద్రియాలు అంతే. ఉమ్, మాత్రలు అంటే చూడండి ఇంద్రియాలు అంతే. ఇంకా స్పర్శలు బయట ఉన్నాయి, మాత్రలు ఇంద్రియాలు నా దేహం. ఉమ్, ఈ మాత్రా స్పర్శల రిలేషనే ఎరుక. ఆ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితి క్షస్వ భారత్. అక్కడే సూచన చేశాడు మనకు 2వ అధ్యాయం 14లోనే. ఉమ్, మాత్రలో అంటే నా శరీరంలో ఉండే ఇంద్రియాలండి, ఉమ్, స్పర్శలో అంటే బయట తెలియబడేటువంటి దాని విషయాలండి. ఉమ్, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఒక వస్తువే తప్ప రెండెట్లవుతాయి? కావు. ఎట్లాంటిది ఒకటి నిరూపిద్దామా? ఆ, చక్కెర, తీపు వేరెట్లవుతాయండి? కావు, కావు. గుర్తుపెట్టుకోండి, చక్కెర లాంటిది ఇంద్రియాలు, ఉమ్, తీపు లాంటిది స్పర్శలు. ఉమ్, ఇంతకంటే గొప్ప ఉదాహరణ చెప్పడం నాకు రాదు. అదండి. ఆ? ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. లేదండి, ఎన్ని ఒకటే. ఉమ్, అదే శూన్యం. అదే శూన్యం, అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శూన్యం నుంచి ఈశ్వరుడు వచ్చాడా అంటే ఓకే, రాలేదని చెప్పొచ్చు మీకు. మళ్ళీ పరిపూర్ణుడు కూడా శూన్యం నుంచి వచ్చాడా అని చెప్పాకండి ఎప్పుడు. ఎప్పుడు ఉన్నాడు ఆయన అన్నట్టు. కాబట్టి ఆయన వచ్చినాడు పోయినాడు అని చెప్పేదానికి ఆ, అది నువ్వు పరిపూర్ణుడు అయినప్పుడు రాకపోకలేడుంటాయి. అవును. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పంచమహాభూతములకు అనే పదానికి ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందండి. ఉమ్, పంచమహాభూతాలకు గల విశిష్ట గుణములు చూసుకోండి. ఎరుకను గురించి బోధిస్తున్నారని చెప్పాను మీకు ఆల్రెడీ ఈ శ్లోకంలో. ఉమ్, విశిష్ట గుణములు, గుణాతీతం కదా పరిపూర్ణం. ఉమ్, కాబట్టి విశిష్ట గుణములు అంటే ఇంద్రియాలే. ఉమ్, అంత ఎరుక చూడండి. ఈ యొక్క ఇంద్రియాలు, ప్రాణాలు ఈ జ్ఞాన యజ్ఞమునకు ఉపచార విధాన సామగ్రులు. ఉమ్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. అంటే జ్ఞాన యజ్ఞంలో నేను అనే అహంకారం అనేటువంటి బలి పశువుని, ఉమ్, ఎంత క్లారిటీ! ఇంద్రియాలతో వినుట, తినుట, ఆఘ్రానించుట, ఆస్వాదించుట అనేటువంటిది ఉపచారములు మాత్రమే. ఉమ్, ఈ ఆస్వాదించి అహంకారాన్ని, అద్వైతాన్ని ఉమ్, తనకు తానుగా సద్గురుమూర్తి వాక్యంతో బలి ఇచ్చేస్తే నువ్వు పరిపూర్ణుడేనయ్యా. ఉమ్, చూడండి, నిన్న చెప్పారే ద్వైతం బలి పశువు అని చెప్పులా. ఉమ్, ద్వైతం బలి పశువు, ద్వైతం బలి పశువు బలి అయిన తర్వాత మళ్ళీ ఉండేదాన్ని ఉందని చెప్పేదానికి బలి అయిపోయిన బలి పశువు అహంకారం యాడుందండి? అవును. క్లియరా? బలి అయిపోయింది ఎలా వస్తుంది?
అది అది అట్లా నేను బలైపోయాను నేను అంటానికి కూడా లేదు. సచ్చింది వస్తది, ఎందుకంటే విత్తనం దాంట్లో అట్లా వేగలేదు కాబట్టి. సచ్చింది మళ్ళీ పుట్టే వీలుంది. అదండి. అనే బలైన అహంకారం మళ్ళీ రాదు. అంటే పాలు పెరుగైన తర్వాత ఆ పెరుగు మళ్ళీ పాలు కాదు అంటే ఉదాహరణ మాత్రమే నేను ఇక్కడ చెప్పగలుగుతాను అంతే. అదే అట్లా ఆ జ్ఞానము ఇది చూసుకోండి. నిజానికి ఈ విధంగా ఆ జ్ఞానం ఉండ్లా, ఏది ఇంద్రియ జ్ఞానము, ఎరుకకు సంబంధించిన జ్ఞానం ఉండ్లా, అది ఎట్ట పోవాలంటే ఆయన సూచన చేస్తారు. జ్ఞానేశ్వరు చెప్తారు చూడండి ఎంత తేటగా. ఈ యజ్ఞమునందు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే జ్ఞాన యజ్ఞం ఉందండి. దయచేసి సర్వశ్రోతలారా గమనించండి. మనకు శంకర్లు చెప్పినటువంటి ప్రబోధ సమయే అంటే ఇదేనండి. బోధించబడుతున్న సమయంలోనే, మేలుకున్న వెంటనే అహంకారం అనే నెయ్యి ఆహుతి చేయు ఘృతమై ఉన్నది. పట్టుకోండి. అది నేను నెయ్యి అగ్గిలో దూకిన నెయ్యి, ఇంకేం కావాలి మీకు? అది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మా ఉపాసతే. మిగతా ఇతరులు ఇంతవరకు పరిపూర్ణంగా తెలుసుకోకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానయజ్ఞంలో ఒకసారి దూకి తనను తాను లేకుండా చేసుకోండి. తండ్రి ఇంకో మాట చెప్పలేదు కదా, మళ్ళీ భౌతికార్థంగా చేస్తారు వాళ్ళు చెప్తే. కాబట్టి ఈ జ్ఞానయజ్ఞమున చూసుకోండి, మనస్సు మరి బుద్ధి అనే కుండలాల్ని ఈ చూడండి, కుండలములందు జ్ఞానాగ్ని మండుచుండును. నేను అక్కడికే ముగించాను. నేను ఒకసారి దూకి ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ రావా లే, ఇల్లు ఎట్ట దూకాల ఎట్ట ఇట వర్ణించుకుంటా కూర్చున్నారు. అట్లా అందుకని చెప్తున్నాడు, మనసు బుద్ధి అనే రెండింటిని పెట్టుకుని జ్ఞానాగ్ని మండించుకుంటా కూర్చోండారు. మండించుకుని కలు కాసుకునేది కాదయ్యా, ఒక్కసారిగా తీసేసేదే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను ఒక ఉదాహరణ. విషము అనేది, నిజంగా విషము అనేది ఏది? జనన మరణ సంసారానికి విషం లాంటిది గురువాక్యం. గుర్తుపెట్టుకోండి, జనన మరణ సంసారానికి విషం లాంటిది గురువాక్యం. కాబట్టి గురువుని నాలాగా కర్మబద్ధుడు అనుకుంటే వాడికి జన్మరహితం లేదు. చాలా ఇంపార్టెంట్. దీర్ఘ వేదాంత ప్రవచన సారం, ఇంకా ఇప్పుడు చెప్పబోయేటువంటి మొత్తం సారం ఒకే వాక్యంలో చెప్తా చూడండి. విషాన్ని ఒక చిన్న గుళికగా తయారు చేసి నీ కంటికి కనపడేట్టుగా చిన్నదిగా చేశానంటే అంటే కూడా అది ఒక పాల గ్లాస్ లో వేస్తే అది ఖచ్చితంగా సంపే గుణాన్ని మానుతుందా? అట్టుండాల గురువాక్యం. సద్గురుమూర్తి వాక్యం అట్టుంటది. కానీ వీడు తాగేదానికి, వీడు ఆ వాక్యాన్ని తీసుకునేదానికి మనం ఇప్పుడు సిద్ధంగా లేవు చాలా మంది. చెప్పాను మీకు చాలా సార్లు. అందరూ చాలా మంది ఐక్యం చేసుకో వస్తాను మొక్కేది, నన్ను పరమాత్మలు ఐక్యం చేసుకో. అసలు ఐక్యం అంటే తెలిసి ఉంటే కదా. అదే ఒక రోజు పూజారి ఏం చేసినాడంట, ఈ విధంగా రోజు ఐక్యం కావాలంటే ఆ విగ్రహం వెనకాల పోయి దాంకొని ఒక ఆయన మాట్లాడాడంట. ప్రతిరోజు మీరు నన్ను ఐక్యం చేసుకోమంటున్నారు కదా, నిజంగా ఈ రోజుతో నా ఐక్యం ఎవరు ఇక్కడ రండి అన్నాడంట దాంకొని. అప్పుడు వీళ్ళంతా అయ్యో ఇంకా నా కొడుకు పెళ్లి కాలేదు, ఇప్పుడే నేను ఐక్యం ఎందుకని ఎనికి పరిగెత్తినాను. అట్లే ఊరికి అంతా మా గురువు దగ్గరికి పోయి ఏదైనా పొందేదానికి వచ్చేవాళ్ళే. ఇప్పుడు ఎవరు కూడా ఉన్న స్థితిలో పోవటానికి ఎవడో సిద్ధం కాడండి, ఏదో పెండింగ్ పెట్టుకుంటాడు. అంటే అదే ఐక్యం అవడం అంటే అర్థం ఏంటి? నన్ను నేను లేకుండా చేసుకోవడం అనే అర్థాన్ని చెప్తున్నా నేను. అవునండి. అంటే ఎంతమంది ఐక్యంగా సిద్ధంగా, అసలు గురువాక్యంతో ఎరుకుని పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు అంతా చాలా తక్కువ మంది, రేర్. కాబట్టి గురువాక్యం అట్టుంటది. పరిపక్వత చెందిన జ్ఞాన వృద్ధుడైతేనే, సనక సనందన సనాదులు వంటి వాడైతేనే వాడికి సూచన అవుతుంది, లేకపోతే రాదు. అవునా, సిద్ధమైతేనే సిద్ధి, లేకపోతే రాదు. కాబట్టి చూసుకోండి, మనసు బుద్ధి అనే కుండలములందు ఈ యొక్క జ్ఞానాగ్ని మండించుకుంటా ఉండేది కాదు. కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఎట్లా అర్పించాలో చెప్తారు ఇప్పుడు ఆయన గురుగారు. ఇంకా 14 నిమిషాలకు సమయం ఉంది, మనకేం ఇబ్బంది లేదు. చూడండి, సద్గుడవగు అర్జున భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం అని చెప్పాడు. ఇక్కడ మనకు 4వ అధ్యాయం ప్రారంభంలోనే. ఎందుకు చెప్తున్నానంటే, నాకు భక్తుడివి, ఇష్టుడివి, స్నేహితుడివి, ఆప్తమిత్రుడివి ఇన్ని రకాలుగా ఉండి
కాబట్టి నువ్వు గురు భక్తుడు కదా కాబట్టి నీకు చెప్తున్నాను అర్జున నాయన అంటే మనకు గురువు పట్ల ఎంత భక్తి ఉండాలి చూడండి. సామ్య భావము చేత ఈ యజ్ఞ వేదికగా ఎరుంగవలెను. చూడండి, సామ్య భావమునే ఖచ్చితంగా జనన మరణాన్ని నేను పోగొట్టుకోవడానికే ఇక్కడికి వచ్చానని ఎంతమంది మనస్ఫూర్తిగా వచ్చినారో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. సామ్య భావముని ఈ యజ్ఞ వేదికగా ఎరుంగవలను. ఈ యజ్ఞంలో వచ్చిన వాడికి సమదృష్టి వచ్చేస్తుందండి. సమదృష్టి వస్తే మళ్ళీ నీకు జనన మరణాలు లేకుండా పోవడం చాలా తక్కువ టైం పడుతుంది. చాలా తక్కువ సమయంలో నీకు జనన మరణ రహితం సులభంగా అవుతుంది. దానికి వివేకం అనే బుద్ధి కౌశలమే మంత్ర విద్యకు శక్తి. వివేకం అంటే పరిపూర్ణ దర్శనంలో వివరించబడింది కదా ప్రారంభంలోనే. అదేనండి. ఏమని? పరిపూర్ణము పరమ సత్యమని, ద్వంద్వ రూపమైన ఎరుక లేనిదని స్పష్టమయ్యేదే వివేకం. ఇది మంత్ర విద్యకు శక్తి. ఆ బుద్ధి కౌశలంతో వస్తేనే ఈ మంత్ర విద్య. దీనికి శాంతి యజ్ఞ పాత్ర. ఏం శాంతి ఉండాలా? పూర్తిగా శమించి ఉండాలా. చూడు, ఆ సాధన సంపత్తి అంతా ఇక్కడ పెట్టారు చూడండి. అక్కడ పోయినా అదే చూడు, వివేకం పెట్టాడు, వెంటనే సమాజ శక్తి సంపత్తి. ఇక్కడ శాంతి, దీనికి యజ్ఞ పాత్ర. వాడి దగ్గర ఏం శమించి ఉండాలి చెప్పేదే నేను ఇప్పుడు. నిజానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఇక్కడ శిష్యుడే. వాడు దేనికి ఎట్టుండాలంటే ఏం శమించి ఉండాలి వాడు అంటే, నేను బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ వినండి, సర్వశ్రోతనారా జాగ్రత్తగా గమనించండి. నేను నాకంటే ఇతరమైంది ఏదో పొందాలి అనేది శమించి ఉండాలి వాడికి. అది చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఏదో అంటే పొందదగిన వస్తువేది లేదు అని స్పష్టంగా అర్థమైతేనే శమిస్తుంది. కాబట్టి ఆ విధంగా అంటే నన్ను మినహా మొత్తం సృష్టి అంతా నేనేనని అపరోక్షమై ఉంటే అతనికి పరిపూర్ణ ప్రబోధ సులభం. అటువంటి శాంతే దీనికి యజ్ఞ పాత్ర. దీనికి ఎవరో కాదు, వింటున్నటువంటి జీవుడే దీని యొక్క యజ్ఞకర్తయగు యజమానుడు. చూడండి, ఒక యజ్ఞకర్త అంటే ఇప్పుడు రాజసూయాగం అనుకో, ధర్మరాజు కర్త. అవునండి. పుత్రకామేష్టి యాగం అనుకో, దశరథ మహారాజు కర్త. కానీ జ్ఞాన యజ్ఞంలో జీవుడే కర్త అండి. అర్థం చేసుకోండి దయచేసి. మళ్ళీ చూడండి, అక్కడ పుత్రకామేష్టి యాగంలో దశరథుడు కర్త. అవునండి. మరి అదేవిధంగా ఇంకోటి చెప్పాను మీకు, రాజసూయ యాగంలో ధర్మరాజు కర్త. ఇక్కడ ఈ యజ్ఞం జ్ఞాన యజ్ఞం దేన్ని ఉద్దేశించబడింది మనకు చెప్పండి? నేను కర్త. నేను పోగొట్టుకోవడానికే ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ఉద్దేశించబడింది. అది సమాజంలో జనులు అస్పర్శయోగంతో జీవిస్తే, సమాజంలో సుఖశాంతి వెళ్ళి విరియాలంటే, అహంకార రహితమైన జీవన విధానం కావాలంటే, సమాజం అంతా సుఖశాంతులతో ఉండాలంటే దానికి ఈ యొక్క జ్ఞానయజ్ఞమే పరాకాష్ఠ అని విద్యాసాగరులు మనలను ఆహ్వానించడం, మనల్ని కోరడం ఈ యొక్క అహంకార రహితుల్ని తయారు చేయడానికే. కాబట్టి అదే మన ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో యజమానుడు జీవుడు. అంటే సర్వశ్రోతలు దీనికి అధికారులే. వింటున్నటువంటి సర్వశ్రోతలు దీనికి అధికారులే. నా శాఖలోనే ఉండాలి, నా దగ్గరే మంత్రం తీసుకోవాలి, నువ్వు నా మాటే వినాలి, నాకే దక్షిణ పెట్టాలనేటువంటి సూత్రాలు జ్ఞాన యజ్ఞంలో లేవు. ఓపెన్ టు ఆల్, ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం. బహిరంగ వేదిక పైన జ్ఞానేశ్వరి చెబుతున్నాడు, మీరు వింటున్నారు. ఇందులో యజమానుడంతా వింటున్నటువంటి ప్రతి శ్రోత యజమానుడు. ఇక్కడ చెప్పిందేనండి, యజ్ఞకర్తయగు యజమానుడు. ప్రతి శ్రోత తనకు తాను లేని పద్ధతిని తెలుసుకుని అహంకార రహిత జీవన విధానాన్ని గడుపుతూ సుఖశాంతులతో లేనివాడుగా జీవించాలనే, కర్తృత్వ రహితంగా జీవించాలనేదే జ్ఞాన యజ్ఞం యొక్క పరమావధి. పరమ అవధి అంటే చివరి కోరిక అని అర్థం అండి. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞంలో బోధిస్తున్నటువంటి వాడికి ప్రతిరోజు చివరి కోరిక కొడతానే ఉంటాడు. వాడు ఎప్పుడు మొదలు పెట్టినాడో మనకు తెలియదు.
ఈ యజమానుడగు జీవుడే బ్రహ్మానుభవమనడి పాత్రలో. ఆ, ఇప్పుడు ఈ యజమానుడగు జీవుడు చూడండి, బ్రహ్మానుభవం అనేది పాత్ర. మీకు ముందే చెప్పాను, వీడికి ఫస్ట్ ఏం అనుభవం కావాలి అంటే బ్రహ్మానుభవం కావాలి. ఇక్కడ బ్రహ్మానుభవం అంటే మాయాశబలిత బ్రహ్మానుభవం చెప్పాను, మీకు ఎరుకను వివరించే శ్లోకం ఇదని చెప్పాను ముందే. బ్రహ్మానుభవం అనేది అంటే ఈ సృష్టిలో నన్ను మినహా ఎరుక కాని పదార్థం ఏదీ లేదు. ఎరుకంటే నేనే, మాయ అంటే నేనే, ప్రకృతి అంటే నేనే. అర్ధనారీశ్వర తత్వంలో నటించేటువంటి పురుషుడు నటి కూడా అయి ఉండాడా లేదా? నటించేటువంటి పురుషుడు, ఇప్పుడు మీకే చెప్తున్నానండి, వేషం వేసి సినిమాలో బొమ్మనే తీసుకోండి. అర్ధనారీశ్వర తత్వం ఎవరికి వేశారు? అదేం సినిమాలో చిరంజీవికి వేశారు. శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవికి అర్ధనారీశ్వర తత్వం వేస్తారు. ఆయన నాట్యం చేస్తాడు. నాట్యం చేసే వాడిలోనే నటి కూడా ఉంది. అవును. అంటే ప్రకృతిలో పురుషుడు, పురుషుడిలో ప్రకృతి, ఇది ఒకే వస్తువే, ద్వయంగా తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ అదే విధంగా చూసుకోండి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇదే మాట, నీ దేహాన్ని ప్రకృతి దేహంగా భావించు, నీ జీవత్వమునే ప్రకృతి శక్తిగా భావించు. ఆ జీవుడే బ్రహ్మానుభవం అనే పాత్రలో, అంటే నువ్వే సమిష్టి కర్తనని, నువ్వే అపరోక్షం చెందాలి. ఆ పాత్రలో నుంచి వివేకం అనే మహామంత్ర ఘోష చూడండి. వివేకం అనే మహామంత్ర ఘోష అంటే అదే పరిపూర్ణము, పరమసత్యము, ద్వంద్వరూపమైన ఎరుక లేనిదేనని తెలియడమే కదా మంత్రఘోష. అంతే. అటువంటి మంత్రఘోష మనర్చుచు, అంటే ఆ భావాన్ని ఆస్వాదించి చూసుకోండి. జ్ఞానాగ్ని హోమమునందు ద్వైతమును ఆహుతి అనర్చును, అంటే ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. దీన్ని చెప్తే మీరు బాధపడతారా? నేను చెప్పలే. చాలా మంది శ్రోతలు ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇది అర్థం, నిజమైన అర్థం. జ్ఞానాగ్ని హోమమునందు ద్వైతమును ఆహుతి అనర్చును. నాయన, ఆత్మహత్య చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ద్వంద్వాన్ని వదిలి పరిపూర్ణుడుగా జీవించమనే తండ్రి, ఇంకేం లేదయ్యా. అంతే. బాగా గమనించండి, ఇక్కడ నేను అనే అహంకారాన్ని చంపడం అంటే అహమును చంపమన్నారు గాని ఇక్కడ జీవుణ్ణి చంపమని చెప్పలేదండి. చంపేదానికి నువ్వెవరు, సత్యదానికి వాళ్ళెవరు? అంతటా పరిపూర్ణమే నిండి ఉంది. నీ డ్యూటీ బ్యూటీగా చేయడమే పరిపూర్ణమయ్యా. నీకు అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ సన్యాసీచ యోగ్యచ నా నిరగ్నిర్ నా చాక్రియ. పనిని వదిలి సోమరిగా తిరగడం పరిపూర్ణం కాదు. నీకు చేయవలసిన, నీకు నిర్దేశించబడిన పనిని చక్కగా చేస్తూ పరిపూర్ణత ప్రవర్తన కలిగి ఉండడమే పరిపూర్ణత అయ్యా. అది క్లియర్ అండి, ఇది స్పష్టంగా ఉంది. అంతేనండి, పరిపూర్ణం అంటే నేను తెచ్చి నీకు ఇచ్చేది కాదయ్యా. మళ్ళీ చూడండి ఈ వాక్యం చూడండి. ఈ యొక్క వివేకము అనేటువంటి మహామంత్ర ఘోష వనర్చుచు జ్ఞానాగ్ని హోమంలో ద్వైతాన్ని ఆహుతి అనర్చండి, ఆహుతి అనర్చును. అప్పుడు అజ్ఞానము నశించినప్పుడు అంటే ఇక్కడ మీకు జ్ఞానాజ్ఞానం రెండు నశించాలండి. నేను రేపు అనుభవానంద స్వామి చెప్పేటువంటి దాంట్లో వస్తుంది ఆ క్లారిటీ. చూడండి, అజ్ఞానం నశించినప్పుడు యజ్ఞకర్త యజ్ఞ విధి అన్నది అంత ముందును అంటే అదే అర్థం అండి. చూసుకోండి, యజ్ఞకర్త కూడా అంత ముందుతాడని ఉందా లేదా? అవును. అది ఉదాహరణలో అద్వైతానికి సంబంధించిన ఉదాహరణలే నేను చెప్పగలను గాని మహాద్వైతానికి సంబంధించి మాట లేనట్టు బయలులోనే ఉదాహరణలు చెప్పలేనండి. అందుకనే యజ్ఞకర్త యజ్ఞ విధి అనేది అంత ముందుతుందంటే అంటే యజ్ఞం చేసేవాడు గాని యజ్ఞకర్త భోక్త అనేది మొత్తం మూడు ఒకేసారి పోవాలండి. మూడు అనేది అసలు మూడు కాదండి, అది మూడు అనేది కలిపితే మాయేనండి. ఉదాహరణ చెప్తాను చూడండి. జగము చూసిడి వాడు చూసేది ఎరుకే, పుట్టనే లేనప్పుడు గిట్టుననుటేలా. చూడండి, జగము చూసేవాడు చూసేది, ద్రష్ట దృక్కు దృశ్యము దర్శనము అంతా ఒక్క మాయేనండి. కాబట్టి యజ్ఞకర్త యజ్ఞ విధి అనేది అంత ముందేస్తుంది. ఇంకా యజ్ఞకర్త లేనప్పుడు తెలుసుకునేవాడు లేకపోతే తెలివెట్టు ఉంటుందయ్యా బాబో. అది
తెలుసుకునేవాడు ఉంటే కదా తెలివి. పుట్టినవాడికి సావి ఏంటి అలా. పూనుకొని ఉన్నట్టు పూర్ణం ఇటువంటిదని అయిపోయింది. ఇంకా లేనెరుగనెరిగితే లేదు కదా ఏమన్నా, ఇంకా రానిదని ఎట్లందునో సద్గురు పోనిదని ఎట్లందునో. ఆహా పూర్వజన్మ కర్మ పుణ్య విశేషమున ఉర్విలో మిముజేరి నిర్వికారుని గంటే సర్వంబు సున్నాయనో సద్గురు సాక్షి లేకనే పాయనో. ఆహా ఇంకెట్ట మర్చిపోతాను నేను చెప్పండి. ఈ పరిపూర్ణ ప్రబోధ ఒకసారి తెలుసుకున్న తర్వాత మరిసేదానికి నీ వల్ల కానే కాదండి. చూసుకోండి, ఈ ధరలో మీ బోధ యాది మరుద్దామన్న మరుపురాదన్నటికి ఓదయ సాగర బాధలన్నీ బాసెను సద్గురు భ్రాంతులన్నీ తీరెను. ఏం చేయమంటారు చెప్పండి. ఇట్లా భ్రాంతి రహితమైన తర్వాత ఆత్మైక్యం అనేది నీటి యందు. నీటి యందు అంటే నీ ఎందేరయ్య బాబు. ఆత్మైక్యం అనే నీటి యందు జీవుడు యజ్ఞ సమాప్తి యొక్క అవభృత స్నానము చేసినప్పుడు చూసారా అమృతంలో మునిగిపోవాలన్నమాట. అంటే సద్గురు బోధామృతంలో మునగమని అర్థం అండి ఇది. సద్గురు బోధామృతంలో మునిగిన తర్వాత అవభృత స్నానం చేసినప్పుడు అంటే పూర్తిగా తలంటు స్నానం చేసినప్పుడు అమృతంలో మునిగి స్నానం చేసి బయటికి బిరికేస్తున్నారు జ్ఞానేశ్వరి నిన్ను. చావు పుట్టుకలు లేనటువంటి సద్గురు బోధామృతంలో మునిగి స్నానం చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నీకు ఇచ్చానన్న మరణాలు ఆడుండాయ్యా. భూతములు ఇంద్రియాలు విషయములు అనేటువంటి విభేదం ఉంటదా? లక్ష్యమే అది. యాక్చువల్లీ గురువు దగ్గరికి వెళ్ళే లక్ష్యమే అది. మరి కానీ మిగతా వాళ్ళలాగానే వింటాడు తింటాడు అన్నిలాగా వాడు కాలం గడుపుతా ఉంటాడు. కానీ వాడికి ఆత్మైక్య బుద్ధి అంటే తానే పరిపూర్ణుడు అనే విషయం తెలిసిపోయి ఉంటది. కానీ నేను పరిపూర్ణుడు చెప్తాడా? చెప్పడు. చెప్తే మాత్రం నీకు అర్థమవుతుందా? కాబట్టి ఆత్మైక్య బుద్ధి పరిపూర్ణంగా అతనికి ప్రతిబింబితం అవడం వలన ఇవన్నీ కూడా ఒకే బ్రహ్మరూపమురగును. సర్వంబు సున్నాయను సద్గురు సాక్షి లేకనే పాయను. సాక్షిరహితమైన పరిపూర్ణం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు చెప్పండి. ఏమని ఎనరాని తత్వం ఇది పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుక కానిదది అని పాడుకుంటుంది జాలమాంబ. అందుకని మిగతా తన చూద్దామండి. లేనిది లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా వెంటనే తెలియవలెను. జ్ఞాన యజ్ఞము చేతను కొందరు ఏకమని భావింతురు, విశ్వరూపమునందును అన్నిటా భావించు మరికొందరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువారి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.